Hello everyone, welcome to Stream Math World. Binomial theorem IPE important questions చూస్తే long answer type questions. If the second and third fourth terms are in the expansion of a plus x whole power n are respectively 240, 720, 1080, find the ax n అని చెప్పని ఇచ్చారు. దీనికి సొల్యూషన్ చూస్తే ఫస్ట్ జనరల్ టర్మ్ రాసుకుంటే general term of a plus x whole power n equal to tr plus 1 that equal to tr plus 1 equal to ncr first term power ఇది ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్ అని తీసుకుంటే ఫస్ట్ టర్మ్ a పవర్ n మైనస్ r సెకండ్ టర్మ్ x పవర్ r ఇది జనరల్ టర్మ్. ఈ జనరల్ టర్మ్ని బేస్ చేసుకొని సెకండ్ థర్డ్ ఫోర్త్ టర్మ్స్ని రాయాలి. అండ్ ఇప్పుడు ఇది T2 ఇచ్చారు. గివెన్ T2 ఈక్వల్ టు 240. T2 240 అన్నారు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే T1 ప్లస్ 1 ఈక్వల్ టు 240. T1 ప్లస్ 1 అంటే r ప్లస్ 1 ఫామ్. r వాల్యూ ఇక్కడ 1 అవుతుంది. సో దీని నుంచి ఈ ఫార్ములాని బేస్ చేసుకుని NCR గివెన్ ఎక్స్పాన్షన్ a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. ఈ ఎక్స్పాన్షన్లో ఎన్సీఆర్ ఎన్ ప్లేస్లో ఉన్నది ఎంత టర్మ్ ఎన్ని. r అంటే 1 ఫస్ట్ టర్మ్ పవర్ అంటే a పవర్ n మైనస్ 1 ఇంటూ సెకండ్ టర్మ్ పవర్ x పవర్ 1 ఈక్వల్ టు 240. ఇది ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేస్తే నెక్స్ట్ మనకి ఇచ్చింది T3 ఎంతని ఇస్తున్నాడు 740 అని ఇచ్చాడు. గివెన్ T3 ఈక్వల్ టు 720. సో T2 ప్లస్ 1 r ప్లస్ 1 ఫార్ములా రాయాలి. దట్ ఈక్వల్ 720. r అంటే ఇక్కడ 2. సో NCR NC2 a పవర్ n మైనస్ 2 ఇంటూ x పవర్ 1 ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ పవర్ అని రాస్తాం కదా 720. ఇది 2 సెకండ్ ఈక్వేషన్ అని తీసుకుంటే నెక్స్ట్ ఇచ్చింది ఫోర్త్ టర్మ్ వచ్చేసి 1080. సో గివెన్ T4 ఈక్వల్ టు 1080. T4 1080 అని చెప్పని ఇస్తున్నారు. సో ఈ T4ని ఎలా రాయొచ్చు T3 ప్లస్ 1 ఈక్వల్ టు 1080. R అంటే ఇక్కడ 3. NCR NC3 ఫస్ట్ టర్మ్ అంటే ఇది a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n కనుక a పవర్ n మైనస్ r n మైనస్ 3 ఇంటూ x పవర్ 3 ఈక్వల్ టు 1080. ఇది 3 అనుకుంటే ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని యూస్ చేస్తూ మనం x, a అండ్ n వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది 2 డివైడెడ్ బై 1 చేస్తే నౌ కన్సిడర్ 2 డివైడెడ్ బై 1 ఇంప్లైస్ 2 డివైడెడ్ బై 1 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ డివైడ్ చేసుకోవాలి, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ డివైడ్ చేసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ NC2 a పవర్ n మైనస్ 2 x పవర్ 2 డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన వాల్యూ NC1 a పవర్ n మైనస్ 1 x పవర్ 1 ఈక్వల్ టు 720 బై 240. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఈ 240 దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ NC1 అంటే C కాంబినేషన్ డిక్రీజింగ్ ఆర్డర్లో 2 డిజిట్స్ రాయాలి. n ఇంటూ n మైనస్ 1 బై డినామినేటర్ కూడా వస్తుంది C కాంబినేషన్ వాల్యూ అంటే. ఇక్కడ ఏదైతే డిజిట్ ఇస్తాడో అన్ని డిజిట్స్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. n ఇచ్చాడు కనుక ఎంతో స్టార్ట్ చేసాం ఎక్స్పాన్షన్ని. n ఇంటూ డిక్రీజింగ్ ఆర్డర్లో 2 డిజిట్స్ రావాలి కనుక ఎన్లో నుంచి ఒక డిజిట్ని తీసేస్తే n మైనస్ 1 బై ఇక్కడ ఏ డిజిట్ ఇస్తే అది అక్కడ నుంచి 1 వచ్చే వరకు రాయాలి. 2 ఇంటూ 1 ఇక్కడ a పవర్ m మైనస్ n ఫామ్లో ఉంది అంటే a పవర్ m బై a పవర్ n ఫామ్ వస్తుంది కదా. సో a స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఈ NC1 అంటే 1 డిజిట్ కనుక న్యూమరేటర్లో 1 డిజిట్ n బై డినామినేటర్ 1. ఇది a పవర్ n బై a పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 ఈక్వల్ టు 3. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ చూస్తే ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, a పవర్ n క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక a క్యాన్సిల్ అవుతుంది,
ఎన్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలిన వాల్యూ n-1/2 ఇంటూ x/a ఈక్వల్ టు 3. దానికోసం x/a ఈక్వల్ టు ఇక్కడ 2 డినామినేటర్లో ఉంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇటు నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది, 3 × 2 అంటే 6 ఇక్కడ ప్రొడక్ట్గా ఉన్న n-c అనేది డినామినేటర్కి వస్తుంది, n-1 అనేది డినామినేటర్, n-1కి వస్తుంది. ఇది 4th ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది 3 డివైడెడ్ బై ఈక్వేషన్ 3/ఈక్వేషన్ 2 చేస్తే ఈక్వేషన్ 3 వాల్యూ nc3a⁻n-3 x³ nc3a⁻n-3 ఇంటూ x³ బై ఇక్కడ వాల్యూ వచ్చేసి సెకండ్ ఈక్వేషన్ nc2a⁻n-2 x² nc2a⁻n-2 x² ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ 1080/720. 12th టేబుల్ 9 టైమ్స్, ఈ జీరోస్ కూడా క్యాన్సిల్ అయితే ఇది వచ్చేసి 6 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ 2 టైమ్స్, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు nc3 అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో న్యూమరేటర్లో 3 డిజిట్స్, డినామినేటర్లో 3 ఉండాలి. nc3 కనుక n-1 ఇంటూ n-2 3 డిజిట్స్ 1 2 3 3 వచ్చినాయి. డినామినేటర్లో 3 × 2 × 1. నెక్స్ట్ ఉన్న వాల్యూ ఇక్కడ a⁻n-3 అంటే a⁻n/a⁻3 ఇంటూ x³ ఇక్కడ వాల్యూ x³ డినామినేటర్ nc2 అంటే n-1/2 × 1. నెక్స్ట్ ఇది a⁻n/a⁻2 a⁻n/a⁻2 ఇంటూ x² a⁻n/a⁻2 ఇంటూ x² ఈక్వల్ టు మనం క్యాన్సిల్ చేసే తర్వాత వచ్చిన టర్మ్ 3 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూస్తే n-1 క్యాన్సిల్, 2 × 1 క్యాన్సిల్, a⁻n క్యాన్సిల్, a² క్యాన్సిల్, x² క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది x/a ఇంటూ n-2/3 మిగిలింది. x/a ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 3 3s are 9/2 ఇంటూ ఇక్కడ ప్రొడక్ట్గా ఉన్నాయి n-2 ఇక్కడ డివైడ్ అవుతుంది n-2, దీన్ని 5 అనుకుంటే. 4th ఈక్వేషన్ చూస్తే x/a ఈక్వల్ టునే ఉంది. ఇక్కడ 5th ఈక్వేషన్ చూసినా x/a ఈక్వల్ టునే ఉంది. ఫ్రమ్ 4 and 5 ఈక్వేషన్స్ నుంచి x/a ఈక్వల్ టు కదా, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత 6/n-1 6/n-1 ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ 9/2 ఇంటూ n-2. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 2 4 4 ఇంటూ n అంటే 4n 2 × 2 4 4 ఇంటూ -2 అంటే -8 ఈక్వల్ టు ఇది ఇటువైపు క్రాస్ మల్టిప్లై చేస్తే 3n-3. సో 4n - 3n ఈక్వల్ టు 8 - 3 n ఈక్వల్ టు 5. n వాల్యూ 5 అని వచ్చింది. 4th ఈక్వేషన్ నుంచి ఫోర్త్ ఈక్వేషన్ నుంచి n వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే x/a ఈక్వల్ టు 6/n-1. n అంటే ఇక్కడ 5 మనకు వచ్చిన వాల్యూ 5 - 1. సో దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు ఈ వాల్యూ 6/4 ఇంటూ a అంటే 3/2 ఇంటూ a వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత 3/2a వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ nc1a⁻n-1 ఇంటూ x ఈక్వల్ టు అని ఉంది కదా, అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఫ్రమ్ 1 nc1 n అంటే మనకి తెలుసు కదా, n అంటే 5 వచ్చింది. 5c1 a⁻n-1 ఇంటూ x అంటే ఇక్కడ x⁻1 ఈక్వల్ టు x అంటే వాల్యూ వచ్చేసి 3/2 హోల్ పవర్ a అంటే a⁻1 ఈక్వల్ టు 240. 5c1 అంటే 5/1 ఇంటూ a పవర్ ఇక్కడ n-1 + 1 బేసెస్ సేమ్ పవర్స్ని యాడ్ చేసుకుంటాం ఇంటూ 3/2 ఈక్వల్ టు 240. 3 టేబుల్
80 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5th టేబుల్ తీసుకుంటే 1 టైము, నెక్స్ట్ 3 ఉంటుంది, 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ +1 -1 క్యాన్సిల్. ఏ పవర్ n, n అంటే 5 కదా, n వాల్యూ 5 కనుక 5ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ పవర్ 5 ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 32 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు, 2 పవర్ 5. సో ఏ ఈక్వల్ టు ఎంత, 2 వచ్చింది. n ఈక్వల్ టు ఆల్రెడీ 5 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే x ఈక్వల్ టు 3/2 ఇంటూ ఏ, ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈక్వల్ టు 3/2 ఇంటూ ఏ అంటే 2, క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 3. దేర్ఫోర్ x ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 2. ఇవి వాల్యూస్ వచ్చినాయి. x ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 2. ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.